హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పతాక స్థాయికి చేరింది బీఆర్ఎస్ ను క్లీన్ స్వీప్ వాషౌట్ చేసే టార్గెట్ లో భాగంగా రేవంత్ రెడ్డి ఆయనతో పాటు నంబర్ 2 గా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న సందర్భాన్ని మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా శాసన మండలిలోని 6 ఎమ్మెల్సీలను అర్ధరాత్రి కండువాలు కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్నారు దాంతో బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నట్టు కనిపిస్తుంది సో కాంగ్రెస్లోకి 6 ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి భారీ షాక్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ మున్షి దీపాదాస్ మున్షి బీఆర్ఎస్కు ఊహించని అర్ధరాత్రి చేరికలు అమావాస్యకు కొన్ని గంటల ముందు వలసలు భానుప్రసాద్ సారయ్య ఎంఎస్ ప్రభాకర్ చేరిక యజ్ఞ మల్లేశం దండే విఠల్ విజయానంద్ సైతం సో వాళ్ళతో కూడిన ఫోటో అనమాట నిన్న ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న పరిణామం అనమాట ఇది బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది గులాబీ పార్టీ తరఫున గెలిచిన 6 ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు దండే విఠల్ బసవరాజ్ సారయ్య ఎంఎస్ ప్రభాకర్ బొగ్గారపు దయానంద్ యజ్ఞ మల్లేశం గురువారం అర్ధరాత్రి ఒకేసారి కాంగ్రెస్లో చేరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయన నివాసంలో వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెల్లారితే అమావాస్య మంచి ముహూర్తం లేకపోవడంతో ఢిల్లీ నుంచి సీఎం రాక కోసం సుమారు 2 గంటల పాటు 6 ఎమ్మెల్సీలు ఎదురు చూసి అర్ధరాత్రి టైంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు భానుప్రసాద్ బసవరాజ్ సారయ్య ఎంఎస్ ప్రభాకర్ బీఆర్ఎస్ కన్నా ముందు కాంగ్రెస్లో పనిచేశారు యజ్ఞ మల్లేశం టీడీపీలో కొనసాగారు బొగ్గారప్ దయానంద్ దండే విఠల్ రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్ తోనే ప్రారంభమైంది మండలిలో 12కు పెరిగిన కాంగ్రెస్ బలం సో ఈ 6 చేరికతో మొత్తంగా 12కు పెరిగిందంట శాసన మండలిలో మొత్తం 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు వీరిలో గతంలో కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి మాత్రమే కొనసాగగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బల్మూరు వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ తీన్మార్ మలనంగా అదనంగా చేరారు మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి కూచకొల్లు దామోదర్ రెడ్డి హస్తం పార్టీకి మద్దతు ఇస్తున్నారు 2 నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉండడంతో త్వరలో అవి సైతం కాంగ్రెస్ ఖాతాలోకి రానున్నాయి శాసన మండలిలో బీఆర్ఎస్కు ఎక్కువ బలం ఉండడంతో ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులకు ఏమైనా నెగిటివ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇట్లా చేరికలకు గేట్లు ఎత్తిందనమాట దీనికి ఇంకా రాజకీయ పునరేకీకరణ 2 అని పేరు పెట్టాల్సి వస్తుంది ఇక ఇక్కడ గమ్మత్ ఏంటంటే తెల్లారితే అమావాస్య మంచి ముహూర్తం లేకపోవడం ఇదేదో మంచి ఘనకార్యం అయినట్టు ఇంక దీనికి ముహూర్తాలు కూడా చూసుకోవాలా సిగ్గుండాలి కొంచెం అన్న ప్రజాప్రాతినిధ్య చట్టం అనేది ఒకటి ఉంటుంది దానికి విలువనియాలి చట్టసభలు సిగ్గుపడతాయి రా భయ్ ఇట్లా చేస్తే రాజ్యాంగం నవ్వుకుంటుంది ఏం తక్కువైందని కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు ఇచ్చిరు కదా పాలించమనే కదా అది ఇచ్చింది ఈ చేరికలేందో ఈ కథలేందో అసలు తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకునే వ్యవహారం అనమాట ఇదంతా గతంలో కేసీఆర్ ఇదే ప్రయత్నం చేసి దానికి రాజకీయ పునరేకీకరణ పేరు పెట్టి ఆయన గొయ్యి ఆయననే తవ్వుకున్నాడు ఇప్పుడు వీళ్ళ గొయ్యి వీళ్ళు తవ్వుకుంటారు అనమాట చేరికలతోన నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలందరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఎవరి కోసం ఫైట్ చేసినాం ఎవరితోనో పోరాడినాం వాళ్ళే తీసుకొచ్చి మీరు మా నెత్తిన పెడితే ఇంకెవరికి సపోర్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే గగ్గోలు పెడుతున్న పరిస్థితి చూద్దాం మరి రేవంత్ రెడ్డి చేపట్టిన రాజకీయ పునరేకీకరణ కాంగ్రెస్ ఎటువైపు తీసుకుపోతుంది అన్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ